హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ రొటీన్కి వెళ్ళిపోయారు అనమాట. అంటే జాను పడుకుంది, రిషి స్కూల్కి వెళ్ళింది, శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఈరోజు రొట్టిలాగా పెట్టాను అనమాట, ఇడ్లీ బ్యాటర్ ఉంటే. అండ్ జానుకి డైలీ ఇడ్లీయే పెడుతున్నాను. అంటే ఈరోజు ఇడ్లీ కాకుండా సో ఇది హాఫ్ తిన్నాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది కదా, ఇలా వేసేసుకొని ఒక లోతుగా ఉండే కళాయిలోని ఇలా రొట్టిలా వేసేసి ఇది తీసేసి లోపలిది పెడతాను ఒక్కొక్కసారి. సో ఇదంతా కొంచెం స్టీమ్ అయిపోయి ఉంటుంది కదా, సో జానుకి పెట్టడానికి బాగానే ఉంటుంది. అంటే ఇడ్లీ పెట్టని రోజు అండ్ విత్ కోకోనట్ చట్నీ. అంటే జానుకి పెట్టను, మాకు ఇది కోకోనట్ చట్నీ. జానుకి ఇది ఉంటుంది కదా, దీంతో కొంచెం సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేస్తే ఓకే, లేకపోతే దీనిలోనే కొంచెం పాలు వేసేసి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పెట్టేస్తాను. సో రిషికి ఈరోజు నేను బ్రెడ్ రోస్ట్ చేసి పెట్టాను. అప్పుడప్పుడు రైస్, బ్రెడ్ రోస్ట్, చపాతీ ఇలా మారుస్తూ ఉంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి డైలీ నేను ఇడ్లీ బోర్ కొడితే ఒక్కొక్కసారి ఇలా కూడా పెడుతూ ఉంటాను అండ్ అట్టులా కూడా వేస్తాను. జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యింది. బ్రేక్ఫాస్ట్ ఇంకా జాను లెగలేదనమాట. నిన్న ఏంటది, ఈరోజు నుంచి తుఫాన్ ఉందనేసి శ్రీకాంత్ నిన్న అన్ని క్లోత్స్, నిన్న హాలిడే ఉంది, కనకదాస్ జయంతి అని హాలిడే అనమాట ఇక్కడ కర్ణాటకలోని. రిషి స్కూల్ లేదు, తనకి ఆఫీస్ కూడా లేదనమాట. సో మార్నింగ్ లేచి వెంటనే నేను ఇంకా లెక్క ముందే బెడ్షీట్స్ అవన్నీ ఉంటే 2 ట్రిప్స్ వాషింగ్ మిషన్ వేసేసారు. ఈరోజు నుంచి తుఫాన్ వచ్చేస్తుందంట. అంటే క్లౌడీగా ఎక్కువ క్లౌడీగా ఉంటుంది అండ్ నాకు కూడా ఇబ్బంది అవుతుంది పాపతో మళ్ళీ వేసుకోవడం అనేసి నిన్న హాలిడే ఉన్న రోజే తనే అన్నీ వాషింగ్కి వేసేసారు. సో అవన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ బాస్కెట్లో ఉన్నాయి, అన్నీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు క్లోత్స్ ఫోల్డ్ చేసేసి దెన్ లంచ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసేసాను. తనకి బాక్స్ ప్యాక్ చేశాను కదా, ఎగ్ బుర్జీ చేశాను ఈరోజు, ఎగ్ కుక్కర్ చేశాను అండ్ పప్పు తోటకూర ఉందన్నమాట. సో అవి సరిపోతాయి. పప్పు తోటకూరలోనే పైన వాటర్లా ఉంటుంది కదా, ఆ వాటర్ కన్సిస్టెన్సీని జానుకి పెట్టేస్తాను కొంచెం నెయ్యి వేసేసి. అండ్ ఫుడ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తున్నాను ఏమేమి పెడుతున్నాను అనేసి. ఇప్పుడు తనకి 9th మంత్ రన్నింగ్. సారీ, నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది అండ్ కొంచెం కోల్డ్గా కూడా ఉంది వెదర్ వల్ల. సో అందుకు వాయిస్ ఓవర్లో కూడా నా వాయిస్ నాకు రావట్లేదు, కొంచెం అలా గొంతు పట్టేసినట్టు ఉందన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు చూసినా చూడకపోయిన నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. బికాజ్ నాకు ఇంట్లో బోర్ అయిపోతుంది వీడియోస్ పెడుతూ ఉంటే. మెయిన్గా ఏంటి అంటే నాకు ఫ్యూచర్లో చూసుకోవడం బాగుంటుంది, అంటే రీకలెక్ట్ చేసుకోవడానికి మెమొరీస్ని. అండ్ ఎస్, నాకు ఒక అలవాట్లు, అంటే ఇంట్లో ఖాళీగా ఉంటే పిచ్చిగా ఉంటుంది అనమాట. నాకు ఏదో ఒకలాగా ఎంగేజ్ అయిపోవాలి నేను. సో అందుకు నాకు వీడియో ఎడిటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో ఇంకా నేనైతే కంటిన్యూ చేసేస్తాను వీడియోస్ పెట్టడం. సో ప్రజెంట్ అయితే క్లోత్స్ ఫోల్డ్ చేసేద్దాం. ఇలా బాస్కెట్లో పెట్టేశారు, కొన్ని అక్కడే ఫోల్డ్ చేసి తీసుకొచ్చేసారంట మార్నింగ్. అంటే నిన్న వెళ్ళినప్పుడు ఇలా ఓన్లీ బెడ్షీట్స్ అవి ఒకసారి కింద వేస్తాను, ఏవైతే ఫోల్డ్ చేసేసారో అవన్నీ కింద పెట్టేస్తే. ఇది జానుది, అంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి తనకు మాత్రం అంటే బెడ్ స్ప్రెడ్ మీద మళ్ళీ సపరేట్గా వేస్తాను తనకి. ఇవన్నీ ఫోల్డ్ చేసేసినట్టున్నారు. నిన్న రిషి సైకిల్ తొక్కుతూ ఉంటే పైన తను వెళ్ళి క్లోత్స్ తీసుకొచ్చేసారు. నేను జానుని పడుకోబెడుతున్నప్పుడు. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు వింటర్ సీజన్లోని అండ్ రైనీ సీజన్లోని ఎండ ఎప్పుడు వస్తుందో అస్సలు ప్రెడిక్ట్ చేయలేము ఎక్కువ. సో వీలైనప్పుడు ఇలా వాష్ చేసుకొని ఉంచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలవి కదా, సో ఎక్కువ రోజులు జానువి ఎక్కువ వాష్రూమ్స్ అది వెళ్తూ ఉంటుంది. ఎక్కువ క్లోత్ డైపర్ కూడా ఇప్పుడు వేయట్లేదు, బికాజ్ కొంచెం తనకు కూడా తడిగా ఉండే ఫీలింగ్ వస్తుందేమో అండ్ ర్యాషెస్ వచ్చేస్తాయేమో అని, ఇరిటేట్ అవుతారేమో అని కొంచెం డైపర్ ఫ్రీలా అలా ఉంచుతున్నాను అనమాట. సో ఎవరు వాళ్ళు సార్ట్ చేసి పెట్టేశాను. అండ్ ఈలోపు జాను లేచి ఆడుకుంటుంది. జాను, ఓ తల్లి, దాని పోసుకుంటావా? దా, ఇవ్వదు, గివ్ 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 గివ్. నేను ఫ్రీ ఉండే టైంలోని ఈ మధ్య కొన్ని క్రాఫ్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఇంట్రెస్టే, టైం లేక చేయట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశాను చెప్పాలంటే. ఇక్కడ నేను ఒక తోరణ్ లాగా చేస్తున్నాను. అంటే సింపుల్గా దేవుడి గదికి పైన ఇలా హ్యాంగర్ ఉంటుంది కదా, సో హ్యాంగింగ్వి, డోర్ హ్యాంగింగ్ టైప్ అలా చేస్తున్నాను అనమాట. బీడ్స్ ఉన్నాయి, ఇలా వైట్ పర్ల్వి, ఇంకా గోల్డ్ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని మెటీరియల్ ఉంది నా దగ్గర కొంచెం. సో ఉన్న వాటితోని
ఇలా చూపించినంత సింపుల్గా అయిపోలేదులేండి. జాను లేచినప్పుడు వెళ్ళి తనకి చూసుకొని దెన్ ఇలా 2 డేస్ పట్టింది నాకు ఇచ్చేయడానికి. సో, అవన్నీ కలిపి మీకు ఈ వీడియోలో ఒకటేసారి యాడ్ చేస్తున్నాను అనమాట. సో, ఇలాంటి డిజైను అంటే నేను కొందామని చూసాను. బట్ మనకొచ్చిన క్రియేటివిటీని ఎందుకు వదిలేయడం అనేసి చెప్పి అండ్ మెటీరియల్ కూడా కొనవసరం లేదు కదా, ఉంది కదా ఆల్రెడీ. ఎప్పుడో తీసుకున్నాను అది రిషి టైంలోది. సో, అవి కొన్ని ఉన్నాయి. అవి నేను చేసుకుంటున్నాను అనమాట ఇలా. ఎప్పుడు అంటే ఇవైతే పాడైపోయే మెటీరియల్ కాదు కదా, మనకి ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చు. సో, మనకి ఏది కావాలంటే అది. అండ్ యెస్, ఇలా అయితే హ్యాంగింగ్‌లా చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఎవరికైనా యూస్‌ఫుల్‌గా ఉంటుందని కూడా, అండ్ నన్ను చూసి ఇంకెవరైనా ఇన్‌స్పైర్ అయ్యి కూడా చేస్తారేమో, ఇలాంటి క్రియేటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా మనలాగా. సో, ఒకళ్ళని చూసి ఒకళ్ళనమాట. సో, అలా మోటివేట్ చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ అండ్ ఇలా టైం పాస్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్. అండ్ రిషి అయితే ఒక పక్కన ఆడుకుంటూ ఉందనమాట. సో, జాను ఆడిన టాయ్స్, ఇప్పుడు రిషి ఆడిన టాయ్స్ తనే తీయాల్సి వస్తుంది. మమ్మీ చెల్లి ఆడింది కదా, చెల్లినే తీయమనంటే అలా అంటదనమాట. సో, అవన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టుకుంటుంది. ఈ మధ్య కొంచెం కొంచెం పర్వాలేదు. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బ్రెడ్ రోస్ట్ చేసుకున్నాము. అండ్ మా హస్బెండ్ చేశారనమాట అది. నేను కష్టపడి అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటే ఒక పక్క కొంచెం చల్లగా ఉంటుందని వెదరు ఇలా బ్రెడ్ రోస్ట్ చేసుకొని తిని, అండ్ టీ అయితే అలవాట్లేదు. బట్ శ్రీకాంత్ ఉన్నప్పుడు మాత్రం కాఫీ ఆర్ టీ ఏదైనా ఒకటి ప్రిఫర్ చేస్తాను ఈవినింగ్ టైం తాగడానికి. అప్పుడప్పుడు ఎప్పుడో చేస్తారు కాబట్టి ఇలా కొంచెం స్పెషల్గా చేశారనమాట. అందులో బిర్యానీ ఆకు కూడా కనిపించింది నాకు. బట్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. ఇక్కడ రిషి బోర్ కొడుతుంది అన్నది, బయట వెదర్ కూడా బాగాలేదు కదా, ఆడుకోవడానికి అది బయటకు పంపించలేదు. ఇంట్లోనే ఇలా టైం స్పెండ్ చేసాము. స్నేక్ అండ్ ల్యాడర్ అది ఇది ఏదో ఒక కొంచెం ఇంట్లో ఉన్న ఇండోర్ గేమ్స్ అన్నీ ఆ రోజు తీసి బయటికి ఆడేమో. పడి పడి ఆడుతుంది. ఏం తోచక కదమ్మా, నన్ను తినేస్తుంది. ఓ 6 ఆగు, మళ్ళీ వేయాలి. 3 + 9 పెట్టమ్మా. కొంతసేపు వాళ్ళ డాడీతో చెస్ ఆడింది, అంటే చెస్ నేర్చుకుంటూ ఉందన్నమాట, బిగినింగ్ స్టేజ్. సో, దెన్ అది బోర్ కొట్టింది, మళ్ళీ ఇది ఆడదాం అన్నది. అలా ఒకరి తర్వాత ఒకరిని వాయించేస్తుంది ఇంట్లో ఉండి. సో, వాళ్ళ చెల్లి పడుకుంది యాక్చువల్లీ జాను ఇప్పుడు. అందుకు మేమిద్దరం దొరికిపోయాము ఆడడానికి. సో, మాకు కూడా టైం పాస్ అవ్వట్లేదు యాక్చువల్గా. ఇంకా అలా అలా టైం స్పెండ్ చేసాము ఇంట్లోనే, బయటికి వెళ్ళకుండా. జాను లేచిన తర్వాత ఇంకా సిర్లెక్ అంటే హోమ్ మేడ్ సిర్లెక్కే. దాన్ని నేను ఉగ్గు అంటారు కదా, సో ఇంట్లో చేసిందే కలుపుతున్నాను అనమాట. అండ్ ఖచ్చితంగా వామ్ వాటరే కంపల్సరీ. ఇలా ఫ్లాస్క్ ప్లేస్ ఉంచేసి తనకి ఇలా వామ్ వాటరే తాగిపించడం. అది వెదర్ బాగాలేదు కదా, అండ్ అందరం కూడా ఇంట్లో వేడి నీళ్ళే తాగుతున్నాము. సో గొంతులై పట్టేసి ఒక రౌండ్ అయిపోయిందనమాట అందరిది, ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది. దాని తర్వాత ఇంకా అందరం నార్మల్ అయ్యాం ప్రజెంట్ అయితే. సో పక్కన ఇంట్లో ఆంటీ వాళ్ళ ఇంట్లో చిన్న పప్పీ ఉందన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళారు జానుని ఇంకా రిషిని ఇద్దరిని. సో కొంతసేపు తర్వాత రిషి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చింది, పప్పీ ఉంది రండి చూడండి అనేసి. సో అక్కడికి వెళ్ళి ఒక 2 నిమిషాలు ఉండి మళ్ళీ జానుకి మళ్ళీ ఫీడింగ్ చేసే టైం అయిందనమాట. సో మళ్ళీ వెళ్ళి కొంతసేపు ఉండి వచ్చేసాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.